కడప జిల్లా వ్యాప్తంగా అధికార వైసీపీ పార్టీ నేతలు ముమ్మరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎన్నికల సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి గడప గడపను సందర్శిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాతో పాటు ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని గెలిపించాలని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడపలో వైసీపీ విజయం ఖాయమంటున్న విశ్వనాథ్ రెడ్డితో యూసఫ్ ఫేస్ టు ఫేస్. మరో 2 రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రచార హోరును ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి విశ్వనాథ్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇదే అంశంలో ప్రజల నుండి ఏ విధమైనటువంటి స్పందన లభిస్తూ ఉందని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశామన్న. ప్రజల వద్దకు పూర్తిగా వెళ్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి స్పందన వస్తూ ఉంది? మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీకోటూరు మండలం పాయలకుంట్ల గ్రామ పంచాయతీ మాధవరాయంపల్లి రామచంద్రాపురం పల్లెల్లో మేము మా జగనన్న కోసం మా డాక్టర్ ఎమ్మెల్యే సుధా మేడం మరియు అవినాష్ రెడ్డి గారి ఎంపీ గారి కోసం మేము ప్రజల్లోకి ముందుకెళ్తున్నాం. ఓటును అభ్యర్థిస్తున్నాం. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మాకు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయి. ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఈబీసీ నేస్తం కానీ ప్రతి ఒక్క పథకం అందుతుంది. మాకు అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా అదే ఎజెండా తీసుకొని ముందుకెళ్తున్నాం. నిన్న మొన్న కూటమి సభ్యులు ఒక బహిరంగ సభను పెట్టారు. ప్రధానమంత్రిని కడపకు తీసుకువచ్చి ఒక ప్రకటన చేయించారు. మేము అధికారంలోకి వస్తే క్రిమినల్ కేసులు కడతామని చెప్పి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అని చెప్పారు. అలాంటి క్రిమినల్ కేసులకు భయపడే వాళ్ళమైతే అసలు ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. 2014లో మేము కేవలం ఒక అబద్ధపు హామీ రైతు రుణమాఫీని చెప్పినంటే ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిండాం. ప్రజలకు ఏది చెప్తే అది చేయాలి, మాట తప్పకూడదు, మడవం తెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మేము చెప్పకుండా పోవడం, ఆ రోజు మాయమాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కానీ ఆయన చెప్పిన ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు కూడా నెరవేర్చింది లేదు. అదే 2019లో మా ప్రీతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో మొత్తం తూచా తప్పకుండా 198% పథకాలన్నీ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రజల్లోకి ముందుకెళ్తే అదే ఎజెండాగా తీసుకుంటాం. అదే మా శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటూ మేము వాళ్ళ బెదిరింపులకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము ఎప్పుడో గెలిచాం. వైనాట్ 175 అని మా ప్రత్యేక నాయకుడు చెప్తున్నాడు. అదే ధోరణితో వెళ్తున్నాం. మా బద్వేల్ తాలూకా కూడా మేము అదే పదాల్లోనే 50 నుంచి 60,000 మేరతో గెలుస్తామని తెలియజేసుకుంటున్నాం. చేయూత తదితర సంక్షేమ పథకాలను ఇప్పుడు జగన్ ప్రజలకు అందించేందుకు సిద్ధపడిన సమయంలో వాటినన్నింటినీ కూడా ఈసీ అడ్డుకుంటా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? చేయూత నిన్నగాక మొన్న మేము చేయూత కానీ పెన్షన్స్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కోర్టు కేపించడం జరిగింది. దానివల్ల నిలబడిపోయింది. తర్వాత అవతాతల పెన్షన్లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము ఇద్దామనుకున్నాం. కానీ వాళ్ళు ఈసీకి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టడం జరిగింది. మేము కూడా ఈసీని అభ్యర్థించాం. ఇక 3 రోజుల్లో క్లియరెన్స్ వస్తే రావాలా, రాకపోతే కన్నా మేము మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చేయుతో కానీ పెన్షన్స్ కానీ మొత్తము ఎవరు అకౌంట్లకు జమ చేస్తాం. ప్రజలు కూడా అదే నమ్మకంతో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. బద్వేల్ మెజార్టీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మెజార్టీని మేము యాక్చువల్గా అయితే 2019 ఎలక్షన్ కానీ తర్వాత 21 ఎలక్షన్ కానీ మేము అదే మెజార్టీతో అచీవ్ కావాలనుకుంటున్నాం. కాబట్టి గెలిచేదానికి మాకు గెలుపు ఎప్పుడో వచ్చేసాం. ఆల్రెడీ మెజార్టీ ఎంత అనేది క్యాలిక్యులేషన్ ఉండమని తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజల మద్దతుతోనే ప్రభుత్వాన్ని నియమించబోతా ఉన్నామని చెప్పేసి విశ్వనాథ్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రంగాతో యూసఫ్, అమ్మా న్యూస్,